వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూడండి, హాస్టళ్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు. హాస్టళ్లకు జీఎస్టీ మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం. ఒక్కో అభ్యర్థికి నెలకు 20,000 ఫీజు వరకు ఈ మినహాయింపు దేశవ్యాప్తంగా అన్ని హాస్టళ్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో హాస్టల్లో పేయింగ్ గెస్ట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న అభ్యర్థులతో పాటు హాస్టల్ నిర్వాహకులకు కూడా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒకే హాల్ టికెట్తో 7 పరీక్షలు. మనకు తెలంగాణలో జరగబోతుంది కదా గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఒకే హాల్ టికెట్తో అన్ని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పరీక్ష ఏ హాల్ టికెట్ను వినియోగించారో దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి. ఎందుకంటే ప్రతిరోజు హాల్ టికెట్పై అభ్యర్థి సంతకం తీసుకోవడంతో పాటు ఇన్సులేటర్ సైతం సంతకం చేస్తారు. ఈ హాల్ టికెట్ని జాగ్రత్తగా పరీక్షలు ముగిసే వరకు దాచుకోవాలి. అంతేకాదు, ఈ హాల్ టికెట్ను నియామకాలు పూర్తయ్యే వరకు దాచిపెట్టుకోవాలని టీజీపీఎస్సీ సూచించడం జరిగింది. అదేవిధంగా చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు చెప్పులు ధరిస్తేనే ఎంట్రీ, షూతో వస్తే నో ఎంట్రీ అని ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి పోతున్నారో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది కేర్ఫుల్గా చదువుకున్న తర్వాతనే వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, ఐఐటి మద్రాస్ ఆన్లైన్లో కోర్సులు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటి మద్రాస్ 2 నూతన ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 4 నుంచి 8 వారాల వ్యవధి గల ఈ కోర్సులకు చెల్లించాల్సిన ఫీజు అనేది 500 మాత్రమే. ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ చదువుతుండో ఇది ఒక సదావకాశం. మీకు ఏదైనా నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ఐటీ సంబంధిత జాబులకి వెళ్ళాలన్న ఆలోచన మీకు ఉన్నట్టయితే ఇలాంటి కోర్సులు మీకు తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాంటిది మనకు కొంచెం ఇది ఇండియాలో ఐఐటి అంటే కొంచెం పేరున్న సమస్యలు కాబట్టి ఇందులో నుంచి మీరు తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న సర్టిఫికేట్ గట్టి ఎన్ని ఇవ్వడం ద్వారా నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క కోర్సులను తీసుకోవడానికి చూడండి. మనకు ముఖ్యమైన తేదీలు చూడండి ఒకసారి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 4 తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ యొక్క కోర్సుల ప్రారంభం తేదీ వచ్చేసి అక్టోబర్ 21 నాడు ఈ యొక్క కోర్సులు అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలనుకుంటే schoolconnect.study.iitm.ac.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే దీనికి సంబంధించిన ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకు చాలా ఇంటర్న్షిప్లు మనకు చాలా కంపెనీస్ నుంచి రావడం జరిగింది. ఎవరికైనా ఇంటర్న్షిప్ చేసే ఐడియా ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అలాగే ఎర్నువేల్లో మార్కెటింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ అనలిస్టు, టెక్ మెంటర్, కార్పొరేట్ సేల్స్, అలాగే కంటెంట్ రైటింగ్, రిక్రూట్మెంట్, అలాగే సేల్స్, ఫిజిక్స్ మేటర్ ఎక్స్పర్ట్ అని చాలా ఇంటర్న్షిప్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులకి ఇంటర్న్షిప్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు internShala.com అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఇంటర్న్షిప్ సంబంధించిన మీ విద్యా అర్హత సంబంధించిన ఏ అయితే పోస్టులు మీకు ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని ఆ పోస్టులకు మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూడండి, మహారాష్ట్ర ఔరంగాబాద్లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదికన ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్, ఆఫీస్ స్టాఫ్ జనరల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత చూసినట్టయితే పోస్టును అనుసరించి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకామ్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి అవకాశం అనేది ఇస్తారు. మనకు ఏజ్ చూసినట్టయితే 35 years బిలో ఉండాలి. మనకు ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి అక్టోబర్ 12, 13. మనకు ప్లేస్ చూసినట్టయితే ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, చంద్రమౌళి బిల్డింగ్, ఫ్లాట్ నెంబర్ 27, వీర్ సవర్కర్ చౌక్, సామ్రాట్ నగర్, షానూర్వాడి రోడ్, ఔరంగాబాద్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి cotcroft.org.in. నెక్స్ట్ చూడండి, వరంగల్లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదికన ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ జనరల్, ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్, ఆఫీస్ స్టాఫ్ క్లర్క్ వర్క్స్ గౌడన్ సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అర్హత చూసినట్టయితే పోస్టును అనుసరించి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకామ్, బీఎస్సీలో అగ్రికల్చర్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి. మనకి ఏజ్ వచ్చేసి 35 years బిలో ఉండాలి. మనకి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి అక్టోబర్ 16. మనకి ప్లేస్ చూసినట్టయితే ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2వ 3వ అంతస్తు, లక్ష్మీపురం, పాత గ్రెయిన్ మార్కెట్ దగ్గర, వరంగల్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి cotcroft.org.in. నెక్స్ట్ చూడండి, మేనేజ్మెంట్ కోటా వైద్య సీట్లకు నేటి నుంచి వెబ్ ఆప్షన్స్. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్
ప్రవేశాల కోసం సోమవారం ఉదయం నుంచి అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనే ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో ఎవరైనా పెట్టుకున్న వాళ్ళంటే పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అస్సాంలో ఇంటర్నెట్ నిలిపివేసి గ్రేడ్ 3 పోస్టుల భర్తీ పరీక్ష. సో మనకు పరీక్షల్లో అవకతవకలు జరగకుండా నివారించేందుకు అస్సాంలో 8 గంటల పాటు ఇంటర్నెట్ అలాగే వైఫై సేవలు నిలిపివేసి ఆ గ్రేడ్ 3 పోస్టుల రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. సో రీసెంట్గా మన తెలంగాణలో కూడా చాలా ఎగ్జామ్స్కి మనకు లీక్ అవడం జరిగింది కదా. సో వాటిని నివారించే విధంగా అస్సాంలో ఇలాంటి చర్యలను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టీసీలో 3000 పోస్టులు భర్తీ చేస్తాం. సో మనకు ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించడానికి వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు టీజీపీఎస్సీ ఆర్టీసీలో త్వరలో 3000కు పైగా పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది. పీఆర్సీ కార్యాలయ నియామకాలపై కూడా దృష్టి సారిస్తామని చెప్పి వివరించడం జరిగింది. సో ఓకే అండి, ఇదండి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.